ఆరోగ్యమే మహాభాగ్యం. సమాజ సేవ ముందంజలో ఆర్వీఎం వైద్య బృందం. ఆర్వీఎం వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు తదితర ఆరోగ్య పరీక్షల నిర్వహణ. కాలనీవాసులకు ఉచితంగా మందుల పంపిణీ. రామాయంపేట ప్రజల్లో సంతోషం వెల్లువేసింది. ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండడమే మా లక్ష్యం. వైద్యులు, నిర్వాహకుల వ్యాఖ్య. కాలనీవాసుల ప్రశంసల నడుమ శిబిరం విజయవంతం. రామాయంపేట పట్టణ శివారులోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఆర్వీఎం వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. కాలనీ వాసుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలను పొందారు. శిబిరంలో డాక్టర్లు రమ్య, వినోద, శ్రేయాస్, లిఖిత, పావన తదితరులు ప్రజలకు వైద్య సేవలు అందించారు. వారు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేసి రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు వంటి విభిన్న వైద్య విభాగాల పరిధిలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ మంచునీల లక్ష్మణ్, గణేష్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కాలనీ అధ్యక్షుడు కట్ట ప్రభాకర్, రామాయంపేట ప్రెస్ క్లబ్ ప్రతినిధి మధ్యల సత్యనారాయణ, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పోచమ్మల అశ్విని శ్రీనివాస్, అల్లాడి వెంకట్, పోచమ్మ గణేష్, ఇమ్రాన్, మేక్కొండ పోచయ్య, పెద్ద నరసింహులు, చాందు షాషా, కైరంకొండ చంద్రం, ఎరుకుల నరసింహులు, సిద్ధు శివశంకర్, గుమగల వెంకన్న, రాముడు, చారి, సత్యం, యాదవ్, అమీన్, రాములు, రమేష్ తదితరులు పాల్గొని శిబిర విజయానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, వైద్యులు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండడమే మా లక్ష్యం. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడానికి ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరింత నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్వీఎం వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చిందా ఇక్కడ నుంచి అది ఎప్పుడైనా ఒక్కసారి మెడిసిన్ కనబడాలి. మెడిసిన్ వచ్చిందా ఇక్కడ నుంచి అది ఎప్పుడైనా ఒక్కసారి
రామాయంపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఆర్వీఎం ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కాలనీ అధ్యక్షులు కట్ట ప్రభాకర్ గారికి, జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారికి, ఈ కాలనీ ప్రజలందరికీ, అదేవిధంగా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ఎక్స్ఎంపీ రమేష్ రెడ్డి గారికి, అశ్విని గారికి, అల్లాడి వెంకట్ గారికి, వినయ్ సాగర్ గారికి, పుట్టి రాజు గారికి, పోచమ్మల గణేష్ గారికి, ఈ కాలనీ వాసులందరూ ఉపయోగించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మా యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి ఆధ్వర్యంలో ఎక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహకరించమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినా వారికి సహకరిస్తాం. మా మండలంలో ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్వీఎం ఆసుపత్రి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్లందరికీ కూడా మేము సపోర్ట్గా ఉంటాం. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకా కూడా ఏర్పాటు చేయవలసిందిగా, ఈ కాలనీ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని డాక్టర్లకు సహకరించి సేవలు పొందవలసిందిగా కోరుతున్నాం.